నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. సో మీకున్న ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ తోటి మీరు డెఫినెట్గా ఇక్కడికి బిజినెస్ తీసుకొచ్చి రెవెన్యూ పెంచి స్టేట్ రెవెన్యూ పెంచి అప్పులు తీరుస్తా అంటున్నారు. అది చాలా బాగుంది. బట్ ఇప్పుడు అంతే మీకున్న రిలేషన్స్ తోటి మీరు అది చేయగలుగుతారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షనీరింగ్ మొత్తం అన్నది కులం చుట్టూ, అంతేకాకుండా డబ్బు చుట్టూ, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మీరు పోటీ చేస్తాను ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో అంటే ఫస్ట్ మీ ఎజెండా బాగుంది, డెఫినెట్గా దానికి వచ్చే యాక్సెప్టెన్స్ వస్తుంది. కానీ ఎజెండా బాగున్నంత మాత్రాన, ఎందుకంటే మనం చూసాం నందన్ నిలేకర్ లాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక కో-ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ లాంటి వ్యక్తి ఇవాళ బెంగళూరులో ఎంపీగా పోటీ చేస్తే అతి దారుణంగా ఓడగొట్టడం జరిగింది. అంటే ఆయన తయారు చేసిన సిటీలోనే, ఆయన తయారు చేసిన ఐటీ సెగ్మెంట్లోనే ఆయన నుంచి వచ్చిన పిల్లలే అక్కడ నందన్ నిలేకర్ లాంటి వ్యక్తిని ఓడగొట్టినప్పుడు, రేపు ప్రజాశాంతి పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి మార్పు కోసం పోరాటం చేస్తున్నప్పుడు మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా? మీరు ఇవాళ ఒక ఎంపీ సీటు గెలవాలంటే 100 కోట్లు, ఒక ఎమ్మెల్యే సీటు గెలవాలంటే 50 కోట్లు నడుస్తుంది. అదొకటి. 2, కులం ప్రాతిపదికగా మీరు ఎక్కడ నిలబడగలుగుతారు, మీ స్టాండ్ ఏంటి, మీరు ఈ మొత్తం కుల రాజకీయ వ్యవస్థలో మీరు ఎక్కడ నిలబడగలుగుతారు అనేది. 3, బూత్ స్థాయి కార్యకర్తలు మీకు ఉన్నారనేటువంటి ప్రశ్న రేపు వస్తుంది. దీన్ని ప్రజాశాంతి పార్టీ యాజ్ ఎ కేపాల్గా మీరు ఎలా అధిగమించబోతున్నారు? మనకున్న గుడ్ న్యూస్ ఏంటంటే, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను. అమెరికా లాగా, కెనడా లాగా, యునైటెడ్ కింగ్డమ్ లాగా, ఆస్ట్రేలియా లాగా విదేశీలాగా ఇక్కడ ఎలక్షన్స్ కావు. అక్కడ డబ్బు ఇచ్చి ఓటేయించుకోరు, ఇక్కడ డబ్బు ఇప్పిపోతే ఓటేయరు. తెలివైన వాళ్ళు, చదువుకున్నోళ్ళు, మీరు ఇచ్చిన మంచి ఎగ్జాంపుల్ కర్ణాటక, బెంగళూరు. ఆయన అంత పెద్ద ఆయన్నే ఓడించారు చాలా. అయితే నాకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ, మరి దేవుడు ఎందుకు పెట్టాడో. ఫస్ట్, నేను హిందూగా పుట్టాను. రెండోది, నేను బీసీ కులంలో కాపుగా పుట్టాను. అంటే మాకు విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో 27% కాపులు ఉన్నారు, బీసీలు 55% ఉన్నారు. నాకు అపోనెంట్లు ఎవరు? కమ్మాస్ 3% ఉన్న టీడీపీ భరత్, విశాఖపట్నంలో నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను, పోటీ చేస్తున్నాను. ఇంకొకరు ఎవరు? ఎంవివి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ప్రెజెంట్ ఎంపీ, కమ్మ. 3% ఉన్నోలే మనల్ని ఏలాలా. ఇంకొక ఆయన జీవీఎల్ నరసింహరావు అని బ్రాహ్మణ్, 1% ఉన్న ఆయన, బీజేపీ నుంచి. బీజేపీకి అక్కడ ఓట్ బ్యాంక్ లేదు, 0.8, 1% కూడా లేదు. సో నాకున్న అపోజిషన్ స్ట్రాంగ్గా లేరు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు, బీసీ కాదు, ఓసీ, కడప నుంచి వచ్చిన ఆయన, పాల్గారు మీరు వైజాగ్లో కంటెస్ట్ చేస్తేనే బాగుంటుంది అని 3 రీజన్స్ ఇచ్చి నేను మీకు మద్దతు ఇస్తాను అని మాట ఇచ్చారు. నిలబెట్టుకుంటారా లేదా తెలియదు, ఆయన అయితే నిలబెట్టుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన 3rd ప్లేస్లో వచ్చాడు 2019లో. అంటే 2 కమ్మాసు, నాన్ లోకల్. సో నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి? నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగాను, నెంబర్ 1. నేను లోకల్. రెండోది ఏంటి? నేను బీసీ. తుమ్మడి బ్రదర్సే ప్రజాశాంతి పార్టీలో చేరిపోయారు, వైఎస్ఆర్సీపీని వదిలేసి. 113 క్యాస్ట్ లీడర్స్ని మనతో చేర్చారు. రెండోది. మూడోది ఏంటి? 5,000 చర్చెస్, 5 లక్షల క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నారు. అంటే క్రిస్టియన్ ప్లస్ చర్చికి వెళ్ళిన వాళ్ళు కలుపుకుంటే 5 లక్షల ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? అరే, ఇప్పుడున్న వైసీపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్, మోదీ తొత్తులు స్టీల్ ప్లాంట్నే అమ్మడం ఆపలేకపోయారు, స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ తేలేకపోయారు, కేఏ పాల్ అయితే మోదీని ఢీకొని సత్తా ఆయనకుంది అని నా వైపు ఎక్కువ. క్రిస్టియన్స్ అందరూ, మణిపూర్లో ఇంత ఘటన జరిగినా జగన్ ఎప్పుడు దాన్ని ఖండించలేదు, చంద్రబాబు నాయుడు ఖండించలేదు, ఇక్కడ కేసీఆర్ ఖండించలేదు. అందుకని తెలుగు వారికి ఏంటంటే, అరే మన తెలుగు సత్తా ఈ గుజరాతీలకు చూపిద్దాం, ఈ నాన్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి చూపిద్దాం అనే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. బీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? 77 సంవత్సరాలు బీసీ నాయకుడు ఎందుకు కాకూడదు? 55% ఉన్న మేము, 27% ఉన్న కాపులు పవన్ కళ్యాణ్తో చేరితే ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఆయన పూనుకున్నాడు. సో కాపుల్లో పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత వచ్చింది. ఎందుకు? కాపు ముఖ్యమంత్రి అవ్వాలని కాపులందరికీ ఉంది. 27% ఉన్న మేము, 1% ఉన్న బ్రాహ్మణులు అయ్యారు, 1% ఉన్న వెలమలు అయ్యారు, 3% ఉన్న కమ్మలు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు, 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రి అయ్యారు.
77 సంవత్సరాలు అని కేఏ పాల్ అనే బీసీకి బీసీ, లోకలు, ఇంటర్నేషనల్, కాపుకు కాపు, ఇంత సత్తా మోదీని అదానీని ఢీ కొనగలిగిన సార్. 4వ బెనిఫిట్ ఏంటంటే నాకు స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లకి అదానీకి అమ్మేస్తుంటే 3 సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసింది నేను. జేడీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు అందరూ నాకు మద్దతు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ లీడర్స్ అందరూ మద్దతు ఇచ్చారు. మరలా అమ్మేస్తుంటే మరలా మోదీని ఢీకొని మోదీని, అమిత్ షాని, రూపాలాని కన్విన్స్ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా చేశాను. ఏం చేశారు బై మిస్టేకు అక్కడ జీవీఎల్ నరసింహరావు? ఎలక్షన్ దాకా మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయట్లేదు, అమ్మడం లేదన్నాడు. అంటే అర్థమేంటి? ఎలక్షన్ తర్వాత అమ్మేద్దామని. సో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే క్యాస్ట్ నా వైపు ఉంది, బీసీకి బీసీ, కాపుకు కాపు, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ 4 lakhs, స్టీల్ ప్లాంట్ ఓట్ బ్యాంక్ 2 lakhs. నేను లోకల్. ఇన్ని కలిసి వచ్చిన ఇంకొక వ్యక్తి అక్కడ లేడు. అందుకనే ఎంవివి సత్యనారాయణ ప్రెజెంట్ వైఎస్ఆర్సీపీ ఎంపీ. అరే బాబు, కేఏ పాల్ పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు బెటర్ అని నన్ను ఎండోర్స్ చేసేసి ఈస్ట్కి ఎమ్మెల్యేగా వెళ్ళిపోయాడు ఆయన. భరత్ ఏమో నేను కంటెస్ట్ చేయనని చంద్రబాబు నాయుడుతో చెప్తున్నాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీతో అలయన్స్ పెట్టుకొని టీడీపీ, జనసేన, బీజేపీ బ్రాహ్మిన్ క్యాండిడేట్ అయిన జీవీఎల్ నరసింహరావుకి ఎంపీగా టికెట్ ఇస్తున్నారు. ఒకవేళ పురంధేశ్వరికి ఇచ్చిన కమ్మ వర్సెస్ బీసీ, క్యాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు బీసీలు ముఖ్యమంత్రి కాకూడదు మీరు చెప్పండి? ఎందుకు కాపులు ముఖ్యమంత్రి కాకూడదు? ఎందుకు నాయకులు కాకూడదు? ఇది తప్పు కదా. అన్ని కులాల్లో నుంచి బ్రాహ్మిన్స్ ముఖ్యమంత్రులు అయ్యారు, రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు, వైశ్యాలు ముఖ్యమంత్రి అయ్యారు, వెలమాస్ ముఖ్యమంత్రి అయ్యారు, కమ్మాస్ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే కాపు నుంచి 10% ఉన్న అన్ని కులాలు ముఖ్యమంత్రి అయ్యారు. 90% ఉన్నాడు ఒకడు ముఖ్యమంత్రి అవ్వలేదు 77 సంవత్సరాలు. అది తప్పు కదా? అది తప్పే. కానీ అది ఆ కమ్యూనిటీని రన్ చేయడానికి ఒక లీడర్ అనేవాడు ఎమర్జ్ కావట్లేదు. ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళలేకపోవడం వల్ల కమ్యూనిటీ నుంచి ఇంతవరకు అయ్యే పరిస్థితి లేదు. కరెక్ట్. ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, సినిమా స్టారు, నేను అని ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, కమ్మాస్ ఎమోషన్స్ వాడాడు, పార్టీ నడిపాడు, పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు. సో వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను కాపులకు నేనే లీడర్ అని చెప్పి ఎమర్జ్ అయ్యాడు. 2014 నుంచి తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆయన మీద కూడా నమ్మకం లేదన్నది మీరే చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో, ఇంత క్రైసిస్ ఉన్న సందర్భంలో కాపు సామాజిక వర్గం నుంచి కేఏ పాల్ గారు ఎందుకు నేను మీ రిప్రజెంటేటివ్ని అని చెప్పి డైరెక్ట్గా ఎందుకు ఎమర్జ్ కాలేకపోతున్నాడు? కాపులందరూ నాకు మద్దతు ఇస్తున్నారు. మీరు ఎందుకు